ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి 2025వ సంవత్సరములో గడిచిన 5 నెలలు కూడా మనలను కాపాడి మనల్ని ప్రేమించి మరలా 6వ నెల జూన్ మాసములో 1వ తారీఖు ఈరోజు ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మనం అందరము కూడా ఈ పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో, మన సంఘాల్లో, ఆరాధనలో మనం పాలుపంపులు పొంది, అలాగే జూన్ నెల 1వ ఆదివారం గనుక చాలా మట్టుకు ప్రభు యొక్క బల్లారాధనలో కూడా పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయములో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో పాలుపంపులు పొందడానికి దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రి వేళ ప్రార్థన చేసుకొని అలాగే పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. చాలామంది నూతనంగా స్కూళ్ళకి, కాలేజీలకి, హాస్టల్కి, చాలామంది డిఎస్సి జూన్ నెలలో 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు రాయడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. అలాగే ఆయా స్కూల్లో, ఆయా కాలేజీల్లో అడ్మిషన్స్ కొరకు జాయిన్ అవ్వడానికి ఆయా ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నారు. వారికి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నారు. వారికి కూడా మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బలహీనముగా ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రతి వారు కూడా ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. రాత్రి వేళ దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాలని ఈ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాను. రాత్రి వేళ మనం అందరం ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక పాట పాడుకుంటూ దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. 2025వ సంవత్సరములో గడిచిన 5 నెలలు కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో భద్రపరిచి 6వ నెల జూన్ నెల మొట్టమొదటి తారీఖు 1వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ, ఈ పగటి వేళ అంతా కూడా మా మందిరాల్లో, మా సంఘాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లో వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. రాత్రి వేళ బలహీనంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. అలాగే ఆయా ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీరు అనేక మందికి, మీ స్నేహితులు, బంధువులకు, నెలవైన వారందరికీ కూడా షేర్ చేయాలని, లైక్ చేయాలని, మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయాలని, అలాగే మా పరిచర్య కోసం ప్రార్థించాలని, అలాగే పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు, ఏ ప్రార్థన అవసరత అయినా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించుయు బలపరచుని గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు
తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ కార్యక్రమాన్ని మరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన 5 నెలలు కూడా మనలను కాపాడి మరలా ఈ రాత్రి మరి జూన్ నెల మొదటి ఆదివారం 1వ తారీఖు మరి దినాన మరి మనమందరం కూడా మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మరి వినడానికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా కుటుంబాలుగా ప్రతి వారు కూడా మరి దగ్గరలో ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబ ప్రార్థన, కుటుంబం అందరూ కూడా కలిసి భోజనం, కుటుంబం అందరూ కూడా ఐక్యంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి వేళ ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం విందాం. రాత్రి ఈ వాక్యాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలామంది మరి స్కూళ్ళు కాలేజీలు తెరవబడుతున్న మరలా పునఃప్రారంభం అవుతున్నాయి. పాత తరగతి నుంచి కొత్త తరగతులకు వెళుతున్నారు. కనుక ప్రతి తల్లి తండ్రి ఆశ ఏమిటంటే మా పిల్లలు బాగా చదవాలి, అలాగే మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకు పిల్లల మీద ఒక ఆశ కలిగి ఉంటారు. నిజమే, దేవుడు అందరి పిల్లలను గొప్ప చేస్తాడు, అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు వారు చదువుతున్న చదువుల్లో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనములో చదవబడిన మాటలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు
బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నారు. వారిని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అలాగే దేవుని వాక్య భాగములో దావీదుని, సమూయేలుని అందరినీ కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఇజ్రాయేలుల యొక్క 12 గోత్రాలను గురించి ఇక్కడ చెప్తున్న మాటలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. కనుక ఈ రాత్రి వేళ వారు దేవునికి బలులు అర్పించడం, దేవునికి నైవేద్యాలు అర్పించడం, దేవునికి శ్రేష్టమైన భాగములు అన్ని భాగాలు కూడా శ్రేష్టమైన భాగాలు అన్ని భాగాలను దేవుని దగ్గరికి పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని బైబిల్లో చెప్తున్నాడు. మన దేవుడు మన కుటుంబంలో ఉన్న పిల్లలు అందరినీ కూడా కుమారులను కానీ కుమార్తెలను కానీ నీవు గొప్ప చేయుచున్నావు అని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెప్తున్నాడు. నిజమే, దేవుడు మరి మనకంటే మన కుమారులను ఏం చేస్తాడు? గొప్ప చేయుచున్నాడు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నూతనంగా స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి వెళుతున్న బిడలను ఈ 2025, 2026 విద్యా సంవత్సరములో దేవుడు మీ కుటుంబంలో ఉన్న మీ కుమారులను దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. అందుకే నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగములో చెప్తూ ఉన్నాడు. నిజమే, మన దేవుడు గొప్ప చేసేవాడని బైబిల్లో కొన్ని వాక్య భాగాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 48వ కీర్తన మొదటి వచనములో ఉన్న వాక్యాన్ని మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడని వాక్య భాగములో చెప్తున్నాడు. మనల్ని గొప్ప చేసే దేవుడంట ఆయన గొప్పవాడు అని కీర్తన 48వ కీర్తన మొదటి వచనములో బైబిల్లో చెప్తున్నాడు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడని వాక్య భాగములో చెప్తున్నాడు. అంటే మన కుమారులను మన కుమార్తెలను గొప్ప చేసే దేవుడు ఆయన మనకంటే గొప్పవాడై ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన బహు కీర్తనీయుడు అనే వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇదే కీర్తన 147వ కీర్తన 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని 147వ కీర్తన 5వ వచనములో మన ప్రభువు గొప్పవాడు. నిజమే, మన ప్రభువు గొప్పవాడు కనుక ఆయన గొప్పవాడు గనుక మనలను, మన కుటుంబాన్ని, మన కుటుంబంలో ఉన్న పిల్ల తరాలను ఆయన గొప్ప చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభు గొప్పవాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు గొప్పవాడు. మనం ప్రార్థన చేస్తున్న మన దేవుడు గొప్పవాడు. ఈ వాక్యాన్ని చదివి వింటున్న మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకే 147వ కీర్తన 5వ వచనములో మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే
మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపబడలేడు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఎందుకంటే మనకిచ్చిన మన తండ్రి మనకు అన్నీ ఇస్తున్నాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపబడలేడు అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో చెప్తున్నాడు. నిజమే, మన తండ్రి అందరికంటే గొప్పవాడు. బైబిల్లో గొప్పవాడు గనుకనే మనలను అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే గొప్ప చేస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ మరి యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో చదువుతున్నప్పుడు, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం చదువుకున్న సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూచినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల్లో ఉన్న మరి వారి పిల్ల తరాలందరూ కూడా దేవుని దగ్గరికి నైవేద్యాలు పట్టుకొస్తూ ఉన్నారు. శ్రేష్టమైన వాటిలో కొంత భాగాన్ని దేవుని దగ్గరికి పట్టుకొస్తున్నారు. అప్పుడు దైవజనుడైన ఏలీ ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు అని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెప్తున్నాడు. నిజమే, మరి 2025 2026 సంవత్సరములో, ఈ విద్యా సంవత్సరములో దేవుడు చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు గొప్ప చేయాలని మరి ప్రేమతో మీకు ప్రభు పక్షముగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగములో పరిశుద్ధ గ్రంథములో మరి బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని దేవుడు ఎంతో గొప్ప చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను బైబిల్లో చెప్తున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ మనకు ఇస్సాకు మనకి కనబడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నిన్నును నీ పిల్లలను నేను అభివృద్ధి చేస్తాను, వృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే మన కుటుంబాల్లో, ఎందుకంటే దేవుడు మన పిల్లలను గొప్ప చేయాలంటే దేవుడు చేసిన వాగ్దానమే సరిపోదండి. ఎందుకంటే వ్యక్తిగతంగా మన పిల్లల్లో కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే మన పిల్లల్లో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. ఎందుకంటే అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించడము నిజమే, కానీ ఇస్సాకు ఎందుకంటే మరి చేస్తున్న పనిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరాయి దేశములో పరాయి ప్రాంతములో వచ్చి వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆటుపోటులు, చాలా వ్యతిరేకతలు, ఎందుకంటే చాలా కష్ట నష్టాలు వచ్చాయి.
వాటిని అన్నిటినీ కూడా ఎదిరించాడు, వాటిని అన్నిటినీ కూడా జయించాడు, వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొన్నాడు. ఇస్సాకుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు చాలా కష్టజీవిగా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని విన్న దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీ కుటుంబంలో మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి అంటే, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఇస్సాకు వలె కష్టజీవులుగా కష్టపడాలి. ఎందుకంటే కష్టపడిన వాడే తొలకరి పంటను ఏం చేస్తాడు, కోసుకుంటాడని వాక్యమే చెప్తుంది. పనివాడు జీతానికి పాత్రుడని వాక్యమే చెప్తుంది. ప్రియమైన సహోదరులారా, కష్టపడాలి. ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, సుమారు మనిషికి 100 సంవత్సరాలంటే మొదట 25 సంవత్సరాలు కష్టపడినట్లయితే మిగతా 75 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు. మనిషికి 100 సంవత్సరాల్లో మొదట 25 సంవత్సరాలు కూడా సుఖంగా ఏదో కాలయాపన చేస్తే మిగతా 75 సంవత్సరాలు కూడా చాలా వేదన పడి చాలా కష్టతరంగా నీ జీవితం ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ రోజున చదువుకుంటున్న బిడ్డలు వాళ్ళు ఏదైనా దీంట్లోనైనా, ఎందుకంటే వాళ్ళు మరి ముందుకు సాగాలి అంటే మొదట 25 సంవత్సరాలు మనిషి జీవితంలో మనిషి ఒక వ్యక్తి స్థిరపడాలంటే, ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే మొదట 25 సంవత్సరాల జీవితమే చాలా కీలకమైన జీవితం. ఎందుకంటే ఇస్సాకు కూడా పరాయి దేశంలో వెళ్ళి వ్యవసాయం ఎలా చేశాడో తెలుసా? కష్టపడి చేశాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే అబీమెలెకులు, ఎందుకంటే గెరారు ప్రాంతంలో అక్కడున్న ప్రజలు ఇస్సాకు వ్యవసాయం చేస్తుంటే పగలంతా కష్టపడి మరి వ్యవసాయానికి నీళ్లు కావాలి గనక నీటి కోసం ఊటబావులు తవ్వితే, పగలంతమాను ఇస్సాకు తవ్వితే వాళ్ళు రాత్రి వచ్చి ఆ గెరారులు ప్రజలందరూ కూడా అబీమెలెకులు అందరూ కూడా రాత్రికి రాత్రే ఇస్సాకు తవ్విన బావిని పూర్తి చేసేవారు. మళ్ళీ తెల్లవారి వెళ్ళి మళ్ళీ ఇస్సాకు రెండో రోజు అలాగా 4-5 బావులు తవ్వినప్పుడు, ఎందుకంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత వ్యతిరేకతలు వచ్చాయి. మరి రాత్రి వేళ మనం గొప్పవాళ్ళం అవ్వాలి అంటే మనం కూడా కష్టపడి, ఎందుకంటే చదవాలి, కష్టపడి పని చేయాలి, అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. ఇస్సాకు ఊరికినే గొప్పవాడు అవ్వలేదు. ఇస్సాకుకి వాగ్దానం ఉంది, కానీ తన జీవితంలో కష్టార్జితం కూడా ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఇస్సాకుని గురించి 13వ వచనములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని బైబిల్లో చెప్తున్నాడు. ఇస్సాకు గొప్పవాడినిగా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడంటే ఇస్సాకు జీవితంలో కష్టము కనపడుతుంది, కష్టార్జితం కనపడుతుంది. చాలా కష్టపడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, రెండో వ్యక్తి మనకు కనబడుతున్నాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయము మరి 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదియోగాక ఐగుప్తు దేశములో మోషే అనే మనుషుడుండెను. ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను అని బైబిల్లో మోషేని గురించి పరిశుద్ధ గ్రంథములో చెప్పిన మాట ఏమిటంటే, మోషే మిక్కిలి, ఎందుకంటే ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం.
కనుక ఈ రాత్రి వేళ మోషే చాలా గొప్పవాడు. దేవుని వాక్య భాగములు మోషే అన్న అహరోను కంటే, మోషే అక్క మిరియాము కంటే గొప్పవాడు ఎవరు అంటే మోషే. మోషే గొప్పవాడు అవ్వడానికి కారణం ఏంటంటే, మోషే జీవితంలో 2 గుణలక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి నమ్మకత్వం. మోషే, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో కల్లా నమ్మకస్తుడని వాక్యమే చెప్తుంది. దేవుడే మోషేని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు మోషేని గురించి రెండవ మాట సెలవిస్తున్నాడు. అదేమిటంటే, భూమి మీద ఉన్న వారులందరిలో కల్లా మిక్కిలి సాత్వికమైన వ్యక్తి ఎవరంటే మోషే. అటు మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు గనుక మోషే గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మోషేని దేవుడు పిలుచుకున్నాడు, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మోషే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని బట్టే మోషే గొప్పవాడయ్యాడు. కనుక ఈ రాత్రి వేళ మన కుటుంబంలో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రులకు, దేవునికి, గురువులకు, ఎందుకంటే మీరు చదివే ఆ విద్యకు ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు అవుతారు. మోషే అటు దేవుని దృష్టికి, అలాగే ఫరో సేవకుల యొక్క దృష్టికిని, మరి అక్కడున్న ప్రజలందరి దృష్టికిని మోషే మిక్కిలి గొప్పవాడైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మోషే గొప్పవాడు. మోషే గొప్పవాడు అవ్వడానికి కారణం నమ్మకము కలిగిన వ్యక్తిగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. తర్వాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము మరి 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలు అందరి ఎదుటను యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవపరిచినట్టు అతడు బ్రతుకు దినములన్నిట అతనిని కూడా గౌరవపరిచిరి అని బైబిల్లో మనకు కనబడుతుంది. మోషే తర్వాత యెహోషువను కూడా దేవుడు గొప్ప చేసినట్టుగా, గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మోషేని ఎలాగైతే గౌరవపరిచారో ఆ ప్రజలందరూ కూడా యెహోషువను కూడా అలాగే గౌరవపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి యెహోషువ కూడా గొప్పవాడైనట్టుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు యెహోషువను కూడా దేవుడు మరి గొప్పవాడినిగా చేశాడంటే, యెహోషువను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యెహోషువను కూడా దేవుడు పిలుచుకున్నాడు. కానీ అంత మాత్రమే కాకుండా యెహోషువను గొప్పవాడు అవ్వడానికి మరొక కారణం ఉంది. అదేమిటంటే, యెహోషువ జీవితాన్ని మనం బాగా పరిశీలన చేసి ఆలోచన చేసినట్లయితే యెహోషువ జీవితంలో ప్రార్థన మనకు కనబడుతోంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు, నాకంటే నీ కుమారులను నేను గొప్ప చేసేదనో అని వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం మన కుటుంబాల్లో, మన కుమారులు కుమార్తెల పట్ల దేవుడు నెరవేర్చాలంటే మన జీవితంలో ప్రార్థనా జీవితము మనకు ఉండాలి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఏమైపోయినాయి అంటే ఆగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒక మానవుడు ప్రార్థన చేస్తే సృష్టిలో ఉన్న సూర్యుడు చంద్రుడు సృష్టి కాలము ఆగిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఏమైపోయినాయి అంటే
ఆగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ అద్భుతాన్ని బట్టి యెహోషువ ఎంత మంచి ప్రార్థనా పరుడో మనం ఒకసారి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఈ రోజున నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పిల్లలు ఎంతో దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. పిల్లలు ప్రతిరోజు స్కూలుకి వెళుతూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైనా నీ బాధ్యత వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోషువ తన సొంత కార్యాల కోసం ప్రార్థన చేయలేదు. దేవుడు యెహోషువకు అప్పగించిన ప్రజల కోసం ప్రార్థన చేశాడు. అలాగే మన కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్న నీవు నీ పిల్లల కోసం బాధ్యత కలిగి ప్రతిరోజు కూడా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలను గొప్పవాళ్ళుగా చేస్తాడు, వాళ్ళని గొప్ప చేస్తాడు. రాత్రి వేళ అలాగే సేవకులకు కూడా, ఎందుకంటే మీకు అప్పగింపబడిన మీ పరిచర్య నిమిత్తం, మీ సంఘములో ఉన్న ప్రతి కుటుంబం నిమిత్తం సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ సేవకులు, ఎందుకంటే ఈ వాక్యాన్ని వింటే ఖచ్చితంగా మీ కుటుంబాల కోసం, మీ సంఘ కుటుంబాల కోసం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ సంఘ కుటుంబాలని నువ్వు బాగా చూడాలి, బాగా వాళ్ళని ఏలాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. కనుక యెహోషువ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు కనుక యెహోషువ గొప్పవాడైనట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి యెహోషువ తర్వాత మరొక వ్యక్తిని దేవుడు గొప్పవాడినిగా చేశాడు. అతడే యెహోషువపాతు అని బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహోషువపాతు అంతకంతకు గొప్పవాడై యోధాదేశమందు కోటలను, సామ్రాజ్ఞిని నిలవచేయు పట్టణములను కట్టించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యెహోషువ యెహోషువపాతు అంతకంతకు గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే గొప్ప చేసేవాడు ఎవరు అంటే మరి మన దేవుడే. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన నమ్మిన ప్రతి వారిని కూడా గొప్ప చేస్తాడు. వాగ్దానం అయితే నేను నాకంటే నీ ఇంటి వారిని, నీ కుమారులను ఏం చేస్తానంటే గొప్ప చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ యెహోషువపాతును కూడా గొప్పవాడినిగా చేశాడు. యెహోషువపాతు కంటే చాలామంది రాజులు ఉన్నారు. ఇజ్రాయేలును పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా దేవుడు గొప్పవాళ్ళనిగా చేయలేదు. యెహోషువపాతును మాత్రమే దేవుడు గొప్పవాళ్ళనిగా చేశాడు. ఎందుకు చేశాడు అంటే యెహోషువపాతును గొప్పవాడుగా చేయడానికి ఒక బలమైన కారణం మనకి ఉంది. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదివినట్లయితే, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకును అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోదయాలో నుండి తీసివేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యెహోషువపాతు కాలములో పూర్తిగా యెహోషువపాతు మొదట యెహోవా మార్గములను అనుసరించాడు, యెహోవా మార్గములోనే నడుచుకున్నాడు. రెండవది, అతడు తన మనస్సును ఏం చేశాడంటే దృఢపరుచుకున్నాడు. అలాగే మూడవది, యోదయాలో ఉన్నత స్థలములలో ఉన్న దేవతా స్తంభములన్నీ కూడా ఏం చేశాడు, తీసివేసి యోదయాలో దేవుని యొక్క మహిమను ఏం చేశాడంటే ఘనపరిచాడు. కనుక అందుకే యెహోషువపాతును ఇశ్రాయేలు ప్రజలు ఏలిన రాజులు అందరికంటే ఎవరిని గొప్ప చేశాడంటే యెహోషువపాతునే దేవుడు
గొప్ప చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ యెహోషువపాతు దేవుని యొక్క మార్గములను అనుసరించి నడుచుకున్నాడు. తన మనస్సును దృఢపరుచుకున్నాడు. దేవుడు తప్ప ఇక వేరే దేవతలు కానీ, వేరే దేవుళ్ళు కానీ, వేరే ఆలోచన. అందుకే తన మనస్సును ఏం చేసుకున్నాడంటే దృఢపరుచుకున్నట్టుగా ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోదయాలో నుండి తీసివేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కనుక ఈ రాత్రి యెహోషువపాతుని దేవుడు గొప్ప చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత యోబు గ్రంథాన్ని మనం చదివినట్లయితే యోబు గ్రంథములో దేవుడు యోబుని కూడా గొప్పవాణిగా చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యోబు గ్రంథము మరి 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివినట్లయితే అతడికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 506 గాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో కల్లా అతడే గొప్పవాడుగా ఉండెను అని బైబిల్లో చెప్తున్నాడు. రాత్రి యోబు గొప్పవాడుగా బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 42వ అధ్యాయం 12వ వచనములో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగినో అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మొదటి దానికంటేనంట మరీ అధికంగా యోబుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. యోబుని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే యోబు జీవితంలో సహనం మనకు కనబడుతోంది. ఎందుకంటే ఓపిక, సహనము బైబిల్లో కనబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. కనుక ఆఖరు, అంతం అంటే ఆఖరు వరకు, కడ వరకు కూడా. ఎందుకంటే మనము నిలిచి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. దానియేలు గ్రంథములో దానియేలు సహనం కలిగి ఉన్నాడు సింహాల బోన్లో. షడ్రకు, మేషకు, అభిజ్ఞోదులు కూడా అగ్నిగుండంలో పడవేసే అంతవరకు కూడా సహనం కలిగి ఉన్నారు. సహనం కలిగి ఉండాలి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ విద్యలో ఎందుకంటే ఫెయిల్ అవ్వచ్చు, ఒకవేళ ఉద్యోగం రాకపోవచ్చు, కానీ సహనం కలిగి ఉండాలి. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడు. సహనం కలిగి ఉండాలి. యోబు సహనం కలిగి ఉన్నాడు. యోబు భార్య, యోబుకున్న స్నేహితులు 3 అందరూ లోకమంతా కూడా యోబుని ఎందుకంటే చాలా మరి వ్యతిరేకించారు. ఏదైనా పాపం చేస్తాడేమో అని చాలా దూషించారు. కానీ యోబు చాలా దేవుని మీద సహనం కలిగి ఉన్నాడు. చాలా సహనం కలిగి, ఎంతమంది ఎన్నన్నా చాలా సహనం కలిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ మనం కూడా సహనం కలిగి ఉంటే ఏదో ఒక రోజున దేవుడు మన సహనాన్ని పరీక్షించి దేవుడు ఏదో ఒక రోజున మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా గొప్పవాడిగా చేస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు గ్రంథములో మొర్దెకై కనపడుతూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనములో ఉన్న వాక్యాన్ని, మొర్దెకైకి రాజు యొక్క నగరులలో గొప్పవాడాయను. షూషోను కోట 127 సంస్థానాలకి రాజుగారు. ఎందుకంటే హర్షవరోజు రాజుగారు. మొర్దెకై రాజు యొక్క నగరులో అందరికంటే గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాను. అయ్యా, మొర్దెకై ఎన్నిక లేనివాడు. ఎందుకంటే మొర్దెకై సామాన్యమైన వ్యక్తి, కానీ గొప్పవాడైనట్టుగా 127 సంస్థానాలకి, అలాగే షూషోను కోట అంతటికి కూడా మొర్దెకై గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
మొర్దెకై ఎందుకయ్యా అంత గొప్పవాడయ్యాడు అంటే, మరి ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదివినట్లయితే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషు యొక్క ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలామందికి ఇష్టముగా ఉండెను అని బైబిల్లో చదువుతున్నాడు. ఎంత గొప్పోడయ్యాడో ఆలోచన చేయాలి. దేవుని వాక్య భాగములో మొర్దెకై అంత గొప్పవాడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ మొర్దెకై జీవితంలో తగ్గింపు కనపడుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, మొర్దెకై కంటే ముందు, ఎందుకంటే రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన వ్యక్తి హామాను కనపడుతున్నాడు. హామాను గర్వించాడు, అందుకే ఉరి తీయబడ్డాడు. మొర్దెకై తగ్గించుకున్నాడు. హామాను తర్వాత మొర్దెకై గొప్పవాడయ్యాడు. అంచేత యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, ఎందుకంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు గొప్పవాళ్ళు అవుతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు. ప్రియమైన సహోదరులారా, నీ జీవితంలో నీవు గొప్పవాడు అవ్వాలి అంటే నీ జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియమైన సహోదరులారా, స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి, ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట నా మనవి ఏమిటంటే, మీరున్న స్థితిలో తగ్గింపు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. మొర్దెకై తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు షూషోను కోట అంతటికి 127 సంస్థానాలు అంతటికి యూదులందరిలో కల్లా గొప్పవాడు ఎవరు అంటే మొర్దెకై అని బైబిల్లో మనకి చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే, ఇక్కడ జకరియా ఎలిజబెతులకు పుట్టిన కుమారుడు దేవుని వాక్య భాగములో యోహాను మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, మరి లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఉన్న వాక్యాన్ని, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని బైబిల్లో చెప్తున్నాడు. అంటే జకరియా ఎలిజబెతులకు పుట్టిన కుమారుడు యోహాను, అతడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఏ విధమైన చెడు అలవాటులు లేనివాడు. కనుక దేవుడు ప్రభు యొక్క దృష్టికి ఎవరు గొప్పవాడయ్యాడంటే యోహాను గొప్పవాడైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభు దృష్టికి గొప్పవాడైన యోహాను గొప్పవాడవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధంగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వివాహాలు చేసుకునే ప్రియ బిడ్డలో, యవన బిడ్డలో మీరు పరిశుద్ధంగా ఉండండి. మీ పరిశుద్ధతను బట్టి దేవుడు మిమ్మల్ని రేపొద్దన్న గొప్పవాళ్ళనిగా చేస్తాడు. చదువుకునే బిడ్డలారా, ఎందుకంటే పరిశుద్ధంగా మీ కాలేజీల్లో, స్కూల్లో పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. ఈ రాత్రి వేళ, ఎందుకంటే మన దేవుడు చెప్తున్నాడు, సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనములో, నాకంటే మీ కుమారులను నేను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ రాత్రి వేళ బైబిల్లో ఇస్సాకుని, మోషే, యెహోషువపాతు, యోబు, మొర్దెకై, యోహాను, వీళ్ళందరినీ దేవుడు గొప్పవాళ్ళని చేశాడు. వీళ్ళందరికీ దేవుని పిలుపు ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా వారి జీవితంలో కొన్ని చాలా మంచి గుణాలు కలిగి ఉన్నారు కనుక వారిని గొప్ప చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాత్రి దేవుడి కొద్ది వాక్య భాగాన్ని
మనందరిలో వినుకొడలో దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నాయనా నీకు వందనాలు. ఈ రాత్రి వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి ఈ 2025 2026 విద్యా సంవత్సరములో చదువుకుంటున్న బిడ్డలు ప్రభువా, ప్రతి వారు కూడా గొప్పవాళ్ళు అవ్వడానికి మీరు సహాయం చేయండి. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి అయా, మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరివచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరి 2025 26 విద్యా సంవత్సరంలో స్కూల్కి, కాలేజీలకి, హాస్టల్కి, మరలా నూతనంగా ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డలందరికీ నా శుభములు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే మనం నమ్ముకున్న మన దేవుడు గొప్పవాడు, లోకంలో ఉన్నవారి అందరికంటే గొప్పవాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.